హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య వేమ్ల. టుడే వీడియోలో అయితే నేను కంప్లీట్గా మా అత్తమ్మ వర్ధంతి దినోత్సవం జరుపుకున్నాము. ఏ విధంగా జరిపాము, ఎందుకు నుదుట కుంకుమని ధరించకుండా మనం వంట చేయాలి, కొన్ని చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఎందుకు దేవతల అనుగ్రహం మనమైతే పొందలేకపోతాము, పితృదేవతల అనుగ్రహం పొందలేకపోతే మనకి ఎలాంటి ఇవి జరుగుతాయి ప్రాబ్లమ్స్ అనేది అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్గా వివరిస్తాను. మేమైతే మార్నింగ్ రంగోలి వేయం, అంటే ఇంటి ముందు ముగ్గు వేయం. శుభకార్యాలకైతే మనమైతే ముగ్గు వేసి దేవతలను ఆహ్వానించాలి ఫ్రెండ్స్. కానీ పిండ ప్రదానాలు చేసేటప్పుడు మనం ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. పెద్దలు అనేది ఇంట్లోకి వచ్చి మనల్ని అయితే ఆశీర్వదించారంట. ఆ రోజైతే కంపల్సరీ ఆ రోజైతే ముగ్గు వేసుకోకూడదు. అలాగే ఉప్పు లేకుండా భోజనం చేయాలి. ఏకభుక్తం అంటే ఒకటే పూట భోజనం చేయాలి. అలాగే కొన్ని కాయగూరలతో మాత్రమే మనం వంటను ప్రిపేర్ చేయాలి. ఈరోజు నల్ల నువ్వులను ఉపయోగించాలి, ఉసిరికాయను, నల్ల నువ్వులను. మేమైతే మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ వర్ధంతి దినోత్సవం అయితే జరుపుకున్నాము. నేను వెళ్ళేసరికి మా అక్క అన్ని వంటలు అయితే రెడీ చేసి పెట్టేసింది. పప్పు, చట్నీ, ఆవ, అలాగే గారెలు, వడలు అన్నీ చేసి రెడీ చేసి పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్రాహ్మణుల వారు పిండ ప్రదానం కోసం అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. కంపల్సరీగా షర్ట్ వేసుకోకుండా జంజం మార్చుకునేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా షర్ట్ తీసేసే పూజ జరపాలి. అలాగే మా అక్క వాళ్ళు కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది సరిగా జరగదంట, మిడిల్లోనే ఆగిపోతుందంట. కంపల్సరీగా మనము దేవతలకు నోములు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు ఎలా చేస్తామో అలాగే పెద్దలకు కూడా మనము సంవత్సరంలో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చనిపోయిన రోజును మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకు పిండ ప్రదానం చేయడం, లేకపోతే వాళ్ళకు మనం నైవేద్యం పెట్టి పూజించడం చాలా చాలా మంచిదంట. ఇంట్లో పిల్లలకి తరచూ హెల్త్ సరిగా లేకపోయినా, అలాగే సంతానం లేకపోయినా, మనకు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, మనం ఎక్కడైనా యాక్సిడెంట్స్ అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగిన కంపల్సరీ పితృదేవతలు అనుగ్రహించినప్పుడే ఇలాంటి సంకేతాలు అయితే మనకు కనిపిస్తాయంట. కాబట్టి మనం ఉన్నది పోగొట్టుకోకూడదు, లేనిది తెచ్చుకోకూడదు అన్నట్లుగా ఎవరి అత్తవారింట్లో పద్ధతి వాళ్ళైతే కంపల్సరీ జరుపుకోవాలని అయితే నేనైతే కోరుకుంటాను. కొంతమంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, నేను ఎందుకు చేయాలి, మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చింది నాకైతే రాదు అని అంటుంటారు. కానీ కంపల్సరీగా మన ఇంటికి వచ్చిన వదిన వాళ్ళైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి మేము ఇలా ఉంది చేస్తామంటారు కదా, వాళ్ళకైతే అది నేర్పించాలి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతి మనమైతే మన అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన పద్ధతి అయితే జరుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పూజను జరుపుకోవడం ద్వారా ఫ్యామిలీ అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే పెద్దల అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఎలాంటి అవరోధాలు అయితే కలగవు. ఈ విధంగా సంవత్సరంకి ఒకసారి మనం ఆబ్దికాలు, సంవత్సరికాలు, అలాగే వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా మనకైతే 3 తరాల వాళ్ళ ఆశీర్వాదాలు అయితే మనకి లభిస్తాయంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను. ఒకసారి గార్డెన్ ఏరియా, హౌస్ అయితే చూసేయండి. ఈలోపు పూజ స్టార్ట్ అవుతుంది. మీకు మళ్ళీ ఆ వీడియో చూపిస్తాను. వీడియోకి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి.
పూర్వనికి రావాలి, ఫేస్ అది ఇక్కడ రావాలి. ఇప్పుడు నువ్వులు తీసుకుని మీరు నీళ్ళు వేసుకుంటారండి. మీరు మీ అమ్మ పేరు కలుసుకుంటూ పోవాలా, ఒక్కొక్కసారి వదులుకుంటూ పోవాలా. దాని విష్ణుపాదం పైన పంచకోశం ఒక్కొక్కటి పాయింట్ తీసుకున్నట్లే. పంచకోశం వదలట్లే మధ్య తీసుకోండి. పంచకోశం గయాక్షేత్రం మళ్ళీ ఒకటి పాయింట్. గయాక్షేత్రం వద్దండి. గదధరాయ నమః మళ్ళీ తీసుకోండి. పాండురంగాయ నమః మళ్ళీ తీసుకోండి. కాశీ విశ్వేశ్వరాభ్యే నమః మళ్ళీ దక్షిణ తీసుకోవాలి. కాశీ విశ్వేశ్వరాభ్యే నమః. కంచీవర మళ్ళీ తీసుకోండి. కంచీవరరాజ్యోభ్యో నమః మళ్ళీ తీసుకోండి. గదధరాయ నమః మళ్ళీ తీసుకోండి. కేదారాధేశ్వరేభ్యో నమః మళ్ళీ పాయింట్ తీసుకోవాలి. బద్రీనారాయణాయ నమః. గయే గయే మళ్ళీ తీసుకోండి. గయే గయే నమః. ఇప్పుడు ఊరికి నువ్వు అనుకుంటున్నారు. గయే గయే నమః. అమృతమయం ప్రాణమయం అమృతమయం ప్రాణమయం ఆహ్వానం భవం ఆసనం భవం శాంతిం భవం సుప్రీతం భవం సుశీలం భవం. నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ ఏకమం దేవరస్సం మాతృయజ్ఞం దేవరస్సం జనార్దన వాసుదేవ ప్రీత్యర్థం సుప్రీతోదో భూతః ఏతాంశక్తం గయాకృతం దేవదస్సం స్వస్తిం బద్రీనాథముఖేనం గయాకృతం శ్రాద్ధవమస్తు అనేనం మాతృగయ నిత్యం దేవదస్సం. నమస్కారం చేసుకోండి. ఆచార్య శ్రీమదాచార్య సింధుమే జన్మజన్మనే అనేనం మాతృయజ్ఞం శ్రీమద్వల్లభ జనార్దన వాసుదేవ ప్రీత్యర్థం సుప్రీతోదో భూతః భోక్తం క్రియాచం ఏతాంశక్తం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఇంట్లో అందరూ బాగా ఉంది. ఆయుం ప్రజం వేద్యం స్వర్గం మోక్షం గయాకృతం శ్రాద్ధఫలమస్తు న్యూనం సంపూర్ణం అనేనం ఏతాంశక్తం మాతృయజ్ఞం దేవదస్సం పూర్ణఫలసిద్ధిరస్తు అనేన కృతం గయాకృతం శ్రాద్ధఫలమస్తు శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ ఓం నమో నారాయణ 11 సార్లు. ఓం నమో నారాయణ నమః. 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 ఓం నమో నారాయణ. ఓం భగవత్సరం ఓం దశవిధవరణం భర్గవదేశం యాపోజిత సుమతం బ్రహ్మ పూర్వస్రం. నమస్కారం చేసుకోండి. అనేనం మాతృయజ్ఞం మళ్ళీ మీ అమ్మ పేరు. ఇక్కడైతే మేము పెద్దలకు నైవేద్యం పెట్టి తర్వాత మేము బ్రాహ్మణుల వరకు అయితే సాహిత్యం అయితే పెట్టాం ఫ్రెండ్స్. సాహిత్యం అంటే ఏమీ లేదు, మనము ఒకరోజు భోజనంలో ఏ ఏ వంటకాలు అయితే చేసుకుంటామో అవన్నిటినీ మనము బ్రాహ్మణుల వారికి పొడిగా అంటే విడివిడిగా ఇస్తే వాళ్ళైతే భోజనం చేస్తారు. బ్రాహ్మణుల వారు మన ఇంట్లో భుజించరు కాబట్టి వాళ్ళకు మనం సాహిత్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళైతే ఒక పూట భోజనం చేయడానికి ఏ ఏ సరుకులు అయితే అవసరమవుతాయో వాటిని ఒక విస్తరి దక్షిణ అవన్నీ ఇచ్చి మనమైతే వాళ్ళ కాళ్ళు కడిగి నమస్కరించి పంపాలి. మేమైతే నైవేద్యంలో పప్పు ఆవ చట్నీ వడలు గారెలు వైట్ రైస్ చేసాము. ఇలా దర్పలతో మనం తర్పణం విడిచిన తర్వాత మనమైతే నైవేద్యం పెట్టి మనము పిండ ప్రదానం అయితే కంప్లీట్ చేస్తాము. ఈ విధంగా దక్షిణముఖంగా మనము పెద్దల ఫోటోలను ఉంచి పూజనైతే జరిపించాలి. తర్వాత ఆ పిండాలను బావిలో కానీ లేదంటే చెరువులో కానీ లేకుంటే ఆవులకు కానీ పెట్టవచ్చు. మళ్ళీ పితృదేవతల అనుగ్రహం కోసం మనమైతే మేడపైకి వెళ్ళి కాకులకు కూడా నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా జరపడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా దర్పలతో మనం పూజించిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత భుజించాలి. జనార్దనం వాసప్రీతం సుప్రీతో వరదో భవతో. కింద పెట్టి నమస్కారం చేయండి మెల్లగా. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః తిక్రమ విష్ణు పద్మనాభం దామోదరం శంకర్షామ అదో
వర్ధంతి రోజైతే మనమైతే దుంప కాయగూరలను అయితే ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. తీగజాతి కాయగూరలను ఉపయోగించి మనమైతే వంట జరిపి మనమైతే నైవేద్యంగా పెట్టి పెద్దల అనుగ్రహం అయితే పొందాలి. పెద్దల అనుగ్రహం లేకపోతే ఏ విధంగా జరుగుతుందనేది నేను ఇంతకుముందే మీకు చెప్పాను. కాబట్టి పితృదేవతల అనుగ్రహం కలగాలి అంటే సంవత్సరానికి ఒకసారైనా మనం ఈ విధంగా పూజను జరుపుకొని బ్రాహ్మణుల వారికి మనం సాహిత్యం ఇచ్చి పిండాలు తీసి పిండ ప్రదానం చేసి వాటిని నది లేక చెరువులో వదిలి మనమైతే ఉపవాసం ఉండి ఆ రోజు పెద్దల్ని స్మరించుకుంటూ ఎక్కడికి వెళ్ళకుండా మనము పూజను జరుపుకోవాలి. మనకు టైం లేదు అనుకోకుండా మహాలయ అమావాస్య రోజు కానివ్వండి, దసరా రోజు కానివ్వండి, వాళ్ళు చనిపోయిన నక్షత్రం రోజు కానివ్వండి, ఈ విధంగా మనము మన వంశంలో ఉన్న వాళ్ళకి పూజను జరిపించడం ద్వారా ఆ ఇంట్లో ఉండే పిల్లలకు పెద్దలకు 3 తరాల వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. మేమైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసి బ్రాహ్మణుల వారికి నమస్కరించి భుజించి మేమైతే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము నైవేద్యము పైన కాకులకు పెట్టి వచ్చి టెంకాయ కొట్టి పూజనైతే ఫినిష్ చేసాము. ఇక్కడ గార్డెన్ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నిశ్శబ్దంగా అన్ని పూల మొక్కలు చాలా చాలా బాగున్నాయి. మల్లెపూలు, గులాబీలు, కనకాంబరాలు, దానిమ్మ చెట్టు, అలవేరా చెట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్ గార్డెన్ ఏరియా అయితే. మీకు ఏ పూల మొక్కలు నచ్చాయి, మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.